సంపన్న వర్గాల వారే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పత్రికా రంగాల్లో, విదేశాల్లో ఉండాలా? సామాన్యులకు అవకాశాలు అక్కర్లేదా? ఇది సంకుచిత భావజాలం. బైలింగ్వల్ పుస్తకాలు, బైజూస్ కంటెంట్, సిబిఎస్ఈ, ఐబీ వంటి సంస్కరణలన్నీ నాశనం చేసింది కూటమి ప్రభుత్వం. ఇంగ్లీష్ మీడియాన్ని ఎత్తేసినందుకు ఆ పిల్లలంతా మిమ్మల్ని శపిస్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన పిల్లలు ఏ మాధ్యమంలో చదివారు అని ప్రశ్నించారు జూపుడి ప్రభాకర్ రావు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో 85ను కొట్టేయాలని, అక్కడ ఉన్నటువంటి రిట్ పిటిషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, తెలుగు మీడియం మొత్తం ఇంట్రొడ్యూస్ చేయాలని చేయండి, సంతోషం. కానీ మీరు కూడా తెలుగు మీడియంలోకి రండి. మీకు మాత్రం ఇంగ్లీష్ మీడియం, మీకు మాత్రం జర్మనీ లాంగ్వేజ్, మీకు మాత్రం ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలి. మీ వాళ్ళు అమెరికాలో తిరగాలి, మీ వాళ్ళు ఇంగ్లాండ్లో ఉండాలి, మీ వాళ్ళు ఢిల్లీలో ఉండాలి, మీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఉండాలి, మీ వాళ్ళు హిందూ పేపర్లో ఉండాలి, మీరు అన్ని బిజినెస్లో ఉండాలి. ఈ రాష్ట్రంలో పేదలు మాత్రం ఇంగ్లీష్ చదవడానికి లేదు. వాట్ టైప్ ఆఫ్ బ్లడీ థాట్ ప్రాసెస్ ఇస్ దిస్? ఇంత నేరో ఎందుకు అయిపోతూ ఉన్నారు? ఎదిగే కొద్దీ, ముసలోడు అయ్యే కొద్దీ అట్లీస్ట్ మీరు ఎక్స్పాండ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో చేస్తే మీ కక్షంతో కూడా నాకు తెలిసి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేశాడు బైలింగ్వల్ లాంగ్వేజెస్, ఒక పేజ్ ఇంగ్లీషు, ఒక పేజ్ తెలుగు. ఈ ఇంట్రొడ్యూస్ బైజూస్ కంటెంట్. ఐఏఎస్కి 3వ తరగతి నుంచి ఎలా ప్రిపేర్ కావాలో ఉండే ఒక కంటెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ బైలాక్యురల్ నీకు అనే ఒక లాంగ్వేజ్ని తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేశాడు. అనేకమైన సాఫ్ట్వేర్ యాప్స్ని ఇచ్చాడు. అందరూ వాటితోటి పరిగెత్తి నేర్చుకుంటూ ఉంటే వాటన్నిటినీ తెలుగుదేశం పార్టీ రావడంతో సిబిఎస్ఈ సిలబస్ ఆంధ్రప్రదేశ్లో ఎత్తేసారు. ఎవడి మీద పగయ్యా మీకు? పేదోడు తెలుగులో అయితే ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం. సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందే కదా. సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్ని స్కూళ్ళల్లో పెట్టుకోమంది కదా. దీనిలో ఇంకొకటి పర్మిషన్ ఎందుకు ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మీరు తీసేశారు. కానీ వీళ్ళందరూ కూడా, ఈ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంకి దూరమైన వాళ్ళందరూ కూడా శపిస్తే, నేను అడుగుతున్నా, బీయింగ్ an ఎడ్యుకేషన్ మినిస్టర్, మిస్టర్ లోకేష్, వాట్ వర్ యూ? వేర్ వర్ యువర్ స్టడీస్? ఆర్ యూ నాట్ టు ది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్? హ్యావ్ యూ నాట్ గాన్ టు ది అబ్రాడ్? అమెరికా వెళ్ళలేదా? డూ యూ నో దట్ యువర్ చైల్డ్, యువర్ కిడ్ ఈజ్ ఏబుల్ టు టాక్ ఇన్ తెలుగు నౌ? మీ కిడ్కి నిన్న ఎక్కడో ప్రపంచంలో చెస్ అద్భుతంగా ఆడని వచ్చిన సంతోషం, విల్ సల్యూట్. బట్ రాయమనండి, ఒక పారాగ్రాఫ్ తెలుగులో రాయమనండి. ఈరోజు అంతేందుకు నేను అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఆయన ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో చూడండి. మాలాగనే బట్లర్ ఇంగ్లీష్ కదా. ఆయన తెలుగు మీడియంలో పాపం చదువుకొని వచ్చిన వ్యక్తి కదా. పెట్టండి, ఆయన పక్కన లోకేష్ గారిని పెట్టండి. ఆయన ఇంగ్లీషు ఈయన ఇంగ్లీషు కంపేర్ చేయండి. పెట్టండి, వాళ్ళ కొడుకునిదే పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి మనవని పెట్టండి. ఆయన ఇంగ్లీషు, వాళ్ళ మనవడు ఇంగ్లీషు, వాళ్ళ కొడుకు ఇంగ్లీషు, ఈయన ఇంగ్లీషు చూడండి. చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని పెట్టండి, ఆవిడ ఇంగ్లీష్ అద్భుతమైన ఇంగ్లీష్. వాళ్ళ కోడలను పెట్టండి, బాలకృష్ణ గారి కూతుర్ని, బాలకృష్ణ గారి కూతుర్ని, సూపర్ ఇంగ్లీష్. అరే, మీ ఫ్యామిలీలోనే తెలుగు రాని వాళ్ళందరినీ పెట్టుకొని మీరంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా వద్దొద్దు, మా కూలోళ్ళు దొరకరు, మీరు ఇంగ్లీష్ చదవద్దంటే ఇది మీరు పరిపాలించే విధానం కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారు అందరూ సమానంగా ఎదగాలని చేసే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ని అద్భుతంగా ఫ్రమ్ ది ఎలిమెంటరీ స్కూల్ ఈ నెవర్ డినైడ్ తెలుగు నేర్చుకోవద్దని చెప్పలా. తెలుగు ఆప్షన్ ఇచ్చాడు. తెలుగు స్కూల్స్ ఉన్నాయి. తెలుగులో మాట్లాడలేనటువంటి టీచర్స్కి సపరేట్గా ట్రైనింగ్ హీ హెస్ గివన్. ఇంత రెవల్యూషన్ తీసుకొస్తూ ఉంటే ఈ రెవల్యూషన్ మొత్తాన్ని మీరు అవసరం లేదు, ఇది పేదోళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు, పేదోడు పైకి వెళ్లకుండా ఉండటం కోసం చేసే మీ బూర్జువా మనస్తత్వం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, గ్రామీణ వర్గాలు ఎవడు కూడా ఇంగ్లీషు చదవడానికి లేదని ఒక చట్టం చేసే విధానం ఏదైతే ఉందో ఇది రేపు మీకు శాపం కాబోతూ ఉంది. ఇది మీకు ధర్మం కూడా కాదు.